నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట వద్ద జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. విద్యుత్ లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే స్తంభాలు మార్చడం వల్లే ఈ ఘోరం జరిగిందని తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కాయకష్టం చేసుకుని బతికే మమ్మల్ని అధికారులు అన్యాయం చేశారని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనిచేయడం వల్లే జాలయ్య చనిపోయాడన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి ఆదుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ గా మొత్తం ఆపేస్తాం. మొత్తం ఏ పని చేయడం లేదు. ఏరే వరకు పొద్దున్న లేచి సంపాదిస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లగాలు నాకు సంపాదించి పెట్టే వాళ్ళు లేకుండా చేశారు. మేము ఎలా బతకాలి? ఇస్తున్నాను, మాకు ఏం చెప్పలేము. పని ఉందని తీసుకొచ్చారు. ఇలా అయిపోయింది మా బతుకు. రోడ్డు మీద పడేసారు. అయ్యే మాకు ఆయన కన్నా మాకు ఇంకా ఎవరు నాకు సంపాదించి పెట్టేవారు. మాకు దిక్కు లేకుండా చేశారు. మాకు కావలి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలు ఎత్తడానికి వచ్చాము. అంతలో ఎల్సీ తీసుకున్నారని చెప్పేసారు. పోలు ఎత్తుతున్నాము. అంతలోనే అది జరిగింది. అట్లా పైన తగిలి మేమంతా షాక్ కొట్టింది. ఏ గారు లైన్ మ్యాన్ వాళ్ళందరూ అక్కడే జరిగిన తర్వాత మిమ్మల్ని సూపర్వైజర్, మా సూపర్వైజర్. ఏం పేరు ఆయన పేరు? ఇప్పుడు జాలయ్య. ఏ విధంగా పోలు పట్టుకొని గుంట్లో తోస్తుండేసరికి పైన తగిలి వైర్ 11K వైర్ కరెంట్ వైర్కి తగిలి షాక్ కొట్టింది. మేమిద్దరేమో సపరేట్గా కాలంలో పడిపోయాం. ఆయన పోయి మళ్ళీ బండి మీద పడేసరికి ఆయనకి ఎక్కువ అయిపోయింది. వెనక వస్తువు వేసారు. బండి ట్రాక్టర్ పోలు ఎత్తే ట్రాక్టర్. పెద్దపట్టపాలెం నుంచి కాంట్రాక్ట్ కావాలి రమణారెడ్డి గారు పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. అయితే అక్కడి నుంచి మాకు అక్కడ వచ్చినప్పుడు ఏ పలానా అక్కడ పని ఉంది అక్కడికి వెళ్ళండి అని పంపిస్తూ ఉంటారు. ఆయన గుమ్మస్తా. అందుకని ఇప్పుడు ఈరోజు ఏంటంటే మాకు ఇందుకూరుపేట ఇక్కడ వచ్చేదాకా జేజేపేటలో లైన్ వర్క్ చేయడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఏంటంటే లైను కొంతమందికి 2 కిలోమీటర్లు కలిసి ఎల్ఐ గారు ఉన్నారు, ఆయన ఎల్పరు లైన్మెన్ గారు, ఎల్ఐ గారు, ఏఈ గారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మా సామాన్లు దింపుకున్న తర్వాత వాళ్ళు ఎల్సీ ఇచ్చిన తర్వాతనే మేము పోలు ఎక్కాలి. ఎక్కడైనా ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కాలి. అలాగే కన్ఫర్మ్ చేసుకున్నాం. మాతో వచ్చారు సూపర్వైజర్, మా రమణారెడ్డి సూపర్వైజర్. ఆయన వచ్చి కన్ఫర్మ్ చేసి ఎక్కండి అని చెప్తేనే మేము ఎక్కుతాం. ఆయన కూడా కన్ఫర్మ్ చేసి చెప్పాడు. మమ్మల్ని మేమంటే ఇక్కడ 2 బ్యాచ్లు కంటే పోళ్ళు ఎక్కేవాళ్ళు ఒక 5గురు వేరే చోటుకి వెళ్ళాము. ఇంకొక 2 పోళ్ళు ఆడడానికి వెళ్ళారు. ఇంకో 4 ఉంటే ఆ 4 వచ్చేసి పోళ్ళు ఎత్తడానికి పంపించారు. అంటే ఎవరి పని వాళ్ళది అనమాట. మేము 5గురు ఒక చోట నిలబడ్డాము. ఈ 4 ఒక చోట నిలబడ్డారు. వీళ్ళిద్దరూ ఒక చోట నిలబడి అయినప్పుడు ఏంటంటే ఇక 2 ప్లేటర్లు ఓపెన్ అని చెప్పాడు. అంటే ఎల్సీ ఫుల్ ఎల్సీ. ఇక వాళ్ళందరూ ఇక మా ఇద్దరు ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాకు ఎల్సీ మీరు ఎత్తండి అన్నట్టుగా చెప్పారు. ఇక దాన్ని బట్టి మేము ఏంటంటే పోల్లో ఇక వీళ్ళు సీను, చనిపోయిన జాలయ్య, తర్వాత వెంకటరమణ, వెంకటేశ్వర్లు వీళ్ళు 4 ఒక చోట ఉన్నారు. వాళ్ళిద్దరు 4 పోలు ఎత్తడానికి పంపిస్తే వాళ్ళిద్దరు ఎత్తా ఉన్నారట. మొత్తం ఓపెన్ అయిపోయింది, బాగానే ఉంది. ఎల్సీ తీసుకున్నాము, మీరు పోలు ఎత్తండి అని చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, మామూలు ప్రకారంగా మేము పోలు ఎత్తేటప్పుడు ఆ బండి కింద పోలు గాడిలో కూర్చోడానికి పట్టుకోవాలి. పోల్ని గుంట దగ్గర నిలబడి యథా ప్రకారం అలాగే మేము వీళ్ళు వెళ్ళి గుంటగా నిలబడి పోలు పట్టుకున్నారు. పోలు పట్టిన తర్వాత పైకి నిలబెట్టిన తర్వాత పోలు పట్టుకున్న తర్వాత అది గుంటలో పెడుతుండేసరికి ఇది 11K తగిలింది వైరు. కరెంటు లేకుండా పనితే ఏం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్లేటర్ మొత్తం ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు ఇక కరెంట్ లేదని చెప్పేసి వీళ్ళు కొంచెం ఆతృతగా పట్టుకోవడానికి 4 వెళ్ళారు మామూలు ఏదో ప్రకారంగా. అలా పరిస్థితిలో వాళ్ళు ప్లేటర్ ఓపెన్ అయిందో లేదో తెలియదు కానీ ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు పట్టుకున్నారు. అందులో షాక్ పోల్ ద్వారా 11K తగిలి ఒక మనిషి హఠాత్ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు దెబ్బలు పలసంగా దెబ్బలు తగిలినాయి. ఇక ఈ మనిషికి అయితే ఒక సైడ్ మాడిపోయింది, కాలు బాడీ నుంచి కాలిపోయింది. ఒక అతనికి అయితే కొంచెం ఇన్సూరెన్స్ అంటే ఈ మనిషి పోయి ఆ మనిషిని పట్టడం వల్ల ఈ చనిపోయిన వ్యక్తి అంటే పోలు అంటే బండి వెనకాల ఉన్నాడు కాబట్టి బండి మీద పడ్డాడు. సప్లై వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ.
దాని ఈ షాకు ఆ షాకు రెండు కలిపి ఎక్కువైపోయి ఆయన చనిపోయాడు. ఇక అందుని బట్టి ఇక మా పక్కన ఉన్న వాళ్ళైనా ఇలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారో లేకపోతే ఇంకోటి ఏదైనా ఆత్మహత్య ఉన్నారో మాకే తెలియదు. కానీ అంతకుముందు కూడా రెడీ అయిపోయినప్పుడు ఇక మాకు ఓపెన్ అన్న తర్వాత ఇక ఏ డౌట్ పెట్టుకోం. సామాన్యంగా ఎవరు డౌట్ పెట్టుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కేస్తాం. ఆయన పోలు ఎక్కేవాడు కూడా కాదు, కింద ఉండే పనిచేసేవాడు. గుంటలు తవ్వటం కానీ గుంటలు మట్ల పోలు పెట్టినప్పుడు మట్టి తవ్వటానికి వెళ్ళిన మనిషే. ప్రమాదం జరిగినప్పుడు ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని హాస్పిటల్లోనే ఇద్దరిని పంపించి ముగ్గురు నాడు తెప్పించారంట. అందులో మా మేసి గారు ఉండి మా దగ్గర పనిచేస్తున్నాడు. మాకు 5 ఇడిపోయామని చెప్పాను కదా, మా దగ్గర ఉన్నాడు లైన్ వర్క్గా మా దగ్గర ఉంటే అందులో ఆయన ఫోన్ చేసి ఆయన మేము బయలుదేరి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చేసారు. పక్కన వదిలిపెట్టేసి బండి తీసుకొచ్చారు. ఆయన పోయి ఆడికి వచ్చారు, ముగ్గురిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. వచ్చి ఇద్దరిని ఆడ పెట్టారు. ఇతను చిన్న స్వల్పం గాయాలు అయినాయి కదా, వాళ్ళిద్దరిని ఆడ పెట్టారు. ఇతను మాత్రం కొంచెం సీరియస్గా ఉండేసరికి ఇతను ఇందుకూరుపేటకి తీసుకొచ్చేసారు. ఇక మధ్యలో దారి మధ్యలో జరిగిందో లేకపోతే అక్కడే డెడ్ అయ్యాడో మాకైతే తెలియదు. కానీ జరిగిన వాస్తవం అది. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.